शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణ నమో నమః। మనం భాగవతం దశమ స్కందంలో భాగంగా కృష్ణావతార ఘట్టాన్ని కృష్ణలీలల్ని చెప్పుకోవడం మొదలుపెట్టాం గత 2 వారాలుగా. గత వారం కృష్ణావతార ఘట్టాన్ని క్లుప్తంగా చెప్పుకుని పూతనా సంహార ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తుంది పూతనా సంహార ఘట్టము? విన్నారు కదా. పూతనా సంహార ఘట్టాన్ని చెప్పుకున్నాం పోయిన వారం. ఒక కామరూపంలో వచ్చినటువంటి పూతన తన విషపు పాలని ఇవ్వచూస్తే శ్రీకృష్ణ పరమాత్మ లీల చేసి ఆ విషాన్నంతటినీ తను గ్రసించి ఆ పూతన చనిపోయేలా చేసి ఆ పూతన ఒంటి మీద పడి ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మని గోపకులందరూ కూడా రక్షించి ఆయనకి దృష్టి తీసి 12 నామాలతో ఆ గోమయము గోమూత్రము ఇవన్నీ అలిది ఆ కాలికి దిష్టి చుక్క పెట్టి అంతా చేసి పడుకోబెట్టారు ఆయన్ని. ఇది కాలం ఇలా గడుస్తోంది. గడిచేసరికి పిల్లలన్నాక అలా ఉండిపోరు కదా. నెల నెల ఒక రకమైనటువంటి చేష్టితం చూపిస్తారు. చేష్టితం అంటే గ్రోత్, బేబీ గ్రోత్ అనేది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇవాళ కనుక నా వాయిస్లో కానీ నా ఈ ఫ్లోలో కానీ ఏదన్నా ఆటంకం కలిగితే మాత్రం కొంచెం క్షమించండి నన్ను. ఎందుకంటే ఉడుకు చేయడం వల్ల, ఎండదెబ్బ వల్ల, వరుస ప్రయాణాల వల్ల నాకు కొంచెం గాత్ర సౌలభ్యము లేదు. ఒంట్లో కొంచెం ఓపిక కూడా కొంచెం తక్కువగానే ఉంది. కానీ నేను సెషన్ మారడం ఇష్టం లేక చెప్తున్నాను. నేను ఇది ముందే చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. వెరీ సారీ. అందరూ కూడా నన్ను క్షమించాలి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉండి వినిపించకపోతే మీరు ఒక్కసారి రీకనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇక్కడ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫ్లో కింద వెళ్తాను. కొంచెం ఓపిక తక్కువగా ఉంది, కొంచెం వరుస ప్రయాణాలు, మా ఇంట్లో పని ఒత్తిడి వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతేగాని సెషన్ మానే ఉద్దేశం మాత్రం నాకు లేదు, మన్నించాలి. ఇప్పుడు మన కథా భాగంలోకి వస్తున్నాను నేను. పూతనా సంహార ఘట్టం చెప్పుకున్నాం పోయిన వారం. విషాన్ని ధరించి వచ్చినటువంటి పూతన శ్రీకృష్ణుని చంపబోతే కృష్ణలీల చేసి మాయ చేసినటువంటి కృష్ణయ్య పూతనని ఆ విషాన్నంతటిని గ్రసించి పూతనని సంహరించడం, ఆ సంహరించినటువంటి పూతన ఒంటి మీద పడి ఆడుకుంటున్నటువంటి కృష్ణయ్యని గోపకులందరూ కూడా రక్షించి దృష్టి తీసి ఆయనే రక్షకుడన్న విషయాన్ని మర్చిపోయి ఆయనకి రక్ష పెట్టడం. ఎంత విచిత్రం చూడండి. అది ఆయనే రక్షకుడు. అటువంటి కన్నయ్యకి కృష్ణస్వామికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ రక్ష పెట్టారు. గోమూత్రాన్ని, గోమయాన్ని ఇవన్నింటినీ కూడా కలిపి చల్లి ఒక దిష్టి చుక్క పెట్టి, నిన్ను కేశవుడు రక్షించుగాక, నిన్ను మాధవుడు రక్షించుగాక, నిన్ను అచ్యుతుడు రక్షించుగాక, నిన్ను గోవిందుడు రక్షించుగాక. ఎవరా కేశవుడు, ఎవరా మాధవుడు, ఎవరా గోవిందుడు, ఎవరా అచ్యుతుడు? అన్నీ ఆయనే. ఆయనకి ఆయనే రక్ష. లోకానంతటికి శ్రీరామ రక్ష. ఇలా జరుగుతుండగా కృష్ణయ్య నెమ్మదిగా పెరుగుతున్నాడు. నెలలు గడుస్తున్నాయి. నెమ్మదిగా నెలలు గడుస్తున్నాయి. చేష్టితాలు కూడా మారుతున్నాయి. చేష్టితాలు అంటే పెరుగుదలలో వచ్చేటటువంటి మార్పులు, శిశువు పెరుగుదలలో వచ్చేటటువంటి మార్పులని చేష్టితములు అంటారు. బాల్య చేష్టితములు, శైశవ చేష్టితములు అంటారు. శైశవ చేష్టితము అంటే శిశువు చేసేటటువంటి చేష్టితం, ఇన్ఫాంట్, అడోలసెన్స్. అర్థమైందా? ఇన్ఫాంట్ అడోలసెన్స్. అలాగే బాల్య చేష్టితములు వేరు, అంటే చైల్డిష్ యాక్టివిటీస్. ఇది వేరు. ఏ వయసుకు ఆ ముచ్చట, ఏ వయసుకు అల్లరి, ఆ అల్లరి చేయడంలో సమర్థుడు ఈయన. మామూలు వాడు కాదు. నెమ్మదిగా మొదలు పెట్టాడు. ఎందుకు?
ఈయనకి నెల ఇంకా నిండలేదు కానీ అలక మాత్రం వచ్చింది. ఎక్కడొచ్చింది అలక? చెప్తాను ఎక్కడొచ్చిందో అలక. బాలకుడు ఒదిగిలి పడినైచ్చనని జన్మ నక్షత్రమునందొకనాడు నందుపలతి వేడుక పోర్పుబోయ వ్రేతల జీరి వాదిత్ర గీతావరముంబుల సెలగ విప్రులతో కూడా వేదమంత్రములన్ అభిషేచనాధికమాచరించి వారి దీవెనలొంది వారికి మొదుపుల నన్నంబు చీరల నడిగినట్లు పెట్టి బాలుదీయ మొసగ పాన్పు చేర్చి నిదురపుచ్చి గోప నివహనమున గోపికలకు పూజ కొమరార చేయుచు జనని కొడుకు మరచ సంభ్రమమున. బాలుడు ఒదిగిలి పడెనని. ఒదిగిలి పడడం అంటే పక్కకి బోర్లా పడ్డాడు. మనకి బోర్లా పడితే ఏం చేస్తారు? బొబ్బట్లు వండుతారు. పిల్లాడు బోర్లా పడగానే ముఖ్యంగా మొట్టమొదట చేసే పని బొబ్బట్లు వండేసుకోవడం. వాడు మొదటిసారి బోర్లా పడ్డాడా లేకపోతే అసలు మళ్ళీ పడతాడా లేదో అనేది వేరే విషయం. వాడు ఎప్పుడెప్పుడు బోర్లా పడతాడా అని చూడటం, బొబ్బట్లు వండేసుకోవడం, లేకపోతే స్వగృహాకు ఆర్డర్ ఇచ్చేసుకోవడం. ఇది మనం చేసేది. కానీ నందుపలతి అంటే ఎవరు? నందుని యొక్క భార్య యశోదాదేవి ఏం చేసింది? బాలకుడు ఒదిగిలి పడినేర్చెనని జన్మనక్షత్రంబునందొకనాడు నందుపొలతి వేడుక పోర్కుపోయ వ్రేతల జీరి వాదిత్ర గీతారవంబుల సెలగ విప్రులతో కూడా వేదమంత్రంబులన్ అభిషేచనాధికములను ఆచరించి ఏం చేసింది? ఊరు వాడ అందరినీ పేరంటానికి పిలిచింది. మొత్తం రేపల్లెలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా పేరంటానికి పిలిచింది. మరి లేకలేక పుట్టిన పిల్లాడు కదా, లేకలేక పుట్టిన పిల్లాడు ఊరందరినీ చక్కగా పేరంటానికి పిలిచినటువంటి సందర్భంగా ఏం చేసింది? విప్రులు బ్రాహ్మలందరినీ కూడా పిలిచి బ్రాహ్మలందరికీ కూడా వారందరి చేత వేద ఘోష చెయ్యించి ఆశీర్వచనాలు చెయ్యించి పిల్లవాడికి, అది కూడా ఏ రోజు చేసింది? ఆయన పుట్టిన జన్మ నక్షత్రం రోజున చేసిందట. ఆయన పుట్టిన జన్మ నక్షత్రం ఏమిటి? రోహిణీ నక్షత్రం. స్వామి పుట్టిన జన్మ నక్షత్రం ఏమిటి? రోహిణీ నక్షత్రం. అదే రోజున యశోదాదేవి ఒక రోజు ఆ రోజున వేడుక చేసింది. ఏ రకంగా వేడుక చేసింది? ముచ్చటగా గోపికలందరినీ పేరంటానికి పిలిచింది, గోపబాలకులందరినీ పేరంటానికి పిలిచింది, మంగళవాద్యాలు పురమాయించింది, డోలు సన్నాయి పెట్టి పురమాయించింది, బ్రాహ్మణులందరి చేత వేద మంత్రాలతో వేద ఘోష చేయించింది, అభిషేకాలు చేయించింది, హోమాలు చేయించింది, అన్నీ చేయించింది. ఎంత ధార్మికంగా చేయించిందో చూడండి. పిల్లాడు బోర్లా పడగానే మనం ఏం చేస్తాం? బొబ్బట్లో వండేసుకుంటాం. కానీ చెయ్యాల్సింది ఏంటి? పిల్లాడు తన యాక్టివిటీ, తన చేష్టితంలో శారీరకంగా చేసేటటువంటి కొన్ని చేష్టితాలలో కొన్ని నేర్చుకున్నాడు. కాబట్టి పిల్లవాడికి శరీరంలో దృఢత్వం కావాలని చెప్పి ఏం చేసింది? ముందు పిల్లాడికి శరీర దృఢత్వానికి సంబంధించినటువంటి శక్తి కలగడం కోసం ముందు వేదఘోష, వేద పఠనము, ఆశీర్వచనము, పిల్లవాడికి నలుగురు వచ్చి దీవించాలనే కాంక్షతో పేరంటము, ఇన్ని చేసింది. ఎందుకు చేసింది? తన పిల్లాడు రక్షణగా ఉండాలి, ఎప్పటికీ కూడా చక్కగా ఉండాలనేటటువంటి కోరిక. ఆ కోరిక వల్లే ఇదంతా చేసింది. ఇచ్చి బాలుదీయ మొసగా పాన్పు చేర్చి అందరికీ కొత్త బట్టలు పెట్టింది, అందరికీ వస్తువులు ఇచ్చింది, కానుకలు ఇచ్చింది, అన్నీ చేసింది. కానీ చిన్నపిల్లాడు ఈ బాలకృష్ణుడిని ఏం చేసింది? ప్రేమతో నిద్రపుచ్చడానికి ఉయ్యాల్లో వేసి, పక్కనే ఉయ్యాల కూడా కాదు, పొత్తిళ్లలో పెట్టి పక్కన పడుకోబెట్టింది. ఓ బండి పక్కన పడుకోబెట్టింది. ఓ బండి ఉంది అక్కడ. ఓ బండి అంటే ఎడ్ల బండో ఇంకోటో బండి, శకటం. ఆ బండి పక్కన పడుకోబెట్టింది. ప్రేమతో పాన్పుపై పడుకోబెట్టి నిద్రపుచ్చింది. అలా నిద్రపుచ్చిన తర్వాత ఈవిడ ఈ పిల్లాడిని ఇక్కడ వదిలేసేసి వృద్ధులైనటువంటి గోపాలకులు ఉంటారు కదా, ఆ యాదవ వృద్ధులు ఉంటారు కదా, వారందరినీ గౌరవించడానికి వెళ్ళింది. ఎందుకు గౌరవించాలి? ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేసుకుంటే నాకేమిచ్చారు, నేనేమిస్తున్నాను కాదు. ముందు ఇంటి పెద్దని, ఇంటి కులవృద్ధుల్ని, గురువృద్ధుల్ని పిలిచి సత్కరించుకోవాలి, వారందరి దీవెన అందుకోవాలి. వారికి బట్టలు పెట్టడమో లేదంటే వేరే రకంగా సన్మానించడమో, తాంబూలం ఇవ్వడమో, అగ్రపూజ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఎప్పుడైనా సరే ఇంట్లో పెళ్ళైతే ఏం చేస్తారు? ఆడపిల్లవాళ్ళైనా మగపిల్లవాళ్ళైనా ఎవరైనా సరే, ఆడపెళ్లి వారైనా మగపెళ్లి వారైనా మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి? ఆడపిల్లకైతే నాందీముఖ ప్రస్తావనకి పీటల మీద కూర్చోబోతుండగా ముందు ఆ తల్లి తండ్రి కన్యాదాతను అతని భార్య వెళ్ళి ఏం చేస్తారు?
ఆ ఇంటి వంశంలో ఉన్నటువంటి పెద్దవారిని దంపతుల్ని కూర్చోబెట్టి, అంటే ఎవరిని, అన్నీ అదృష్టం బాగుండి 60 ఏళ్ల నాడు 50 ఏళ్ల నాడు ఈయన కన్యాదానం చేస్తున్నా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆ తల్లి తండ్రికి ముందు బట్టలు పెట్టుకుంటారు. అమ్మా నాన్న మీరర్రా మాకు మమ్మల్ని దగ్గరుండి మా చేత ఈ క్రతువు చేయించండి, మీ అనుభవంతో రంగరించినటువంటి అనుభవంతో మా చేత ఈ క్రతువు చేయించండి అని చెప్పి అడుగుతారు. అలాగే ఒకవేళ తల్లిదండ్రులు లేరు, పెద్దన్న గారికి వదిన గారిని పెడతారు. లేదు పినతండ్రి వాళ్ళు, పినతండ్రి పెనతల్లి ఉంటే వాళ్ళకి పెట్టుకుంటారు. ఇలా లేదు మగ పెళ్లి వాళ్ళ తరపైనా కూడా అంతే, పెట్టి పెద్దవారికి ముందు బట్టలు పెట్టి గౌరవించుకుని వారికి పాద నమస్కారం చేసి అప్పుడు పీటల మీద కూర్చుంటారు. ఆడపెళ్లి వారైతే నాందీముఖ ప్రస్తావనకు కూర్చుంటారు, మగపెళ్లి వారైతే స్నాతకానికి కూర్చుంటారు. అలా యశోదాదేవి కూడా ఏం చేసింది, గోపకులంలో ఉన్నటువంటి పెద్దవారందరినీ పిలిచి వారందరికీ చందన తాంబూలాది సత్కారములు చేసి వారికి పూజ చేస్తోంది. ఇంత సందడి చేస్తూ 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 పిల్లాడి సంగతి మర్చిపోయింది. అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని, అసలు అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని? ఇంత వేడుక ఎవరి కోసం చేస్తున్నారు, ఇంత వేడుక ఎవరి కోసం చేస్తున్నారు? ఆ అబ్బాయి, ఆ పిల్లాడు బోర్లా పడ్డాడనే కదా, కృష్ణయ్య బోర్లా పడ్డాడనే కదా. ఆయన్ని మర్చిపోతే, ఆయన మర్చిపోయే రకమా, మర్చిపోయే విగ్రహం అయింది కాదు కదా. ఆయన్నే మర్చిపోతే పరిస్థితి ఏంటి? ఆయన కోపం రాదా? అలిగాడు, అలక మా జన్మ హక్కు అలిగాడు. అలిగి నిదురించిన శిశు వాకొని కిదుకుచు జనుకోరి కెరలి కిసలయ విసల విలసన్ మృదు చక్ర రేఖాచాపము స్పదన స్పదనదన్నే ఎక్స్క్యూజ్ మీ నిదురించిన శిశువాకొని కిదుకుచు చనుకోరి కెరలి కిసలయ్య విలసన్ మృదు చక్ర రేఖాచాపస్పదమున తన్ని ఒక్క దండిన్ పక్కన బండి పక్కన పడుకోబెట్టి ఉన్నాడు పిల్లవాడు అని చెప్పాను కదా. ఒక బండి పక్కన పడుకోబెట్టారని చెప్పి ఈయనకి చాలా కోపం వచ్చేసింది. మామూలు కోపం రాలేదు. నేను బోర్లా పడ్డానని చెప్పి వీళ్ళంతా ఏమో పండగ చేసుకుంటున్నారా, నన్ను పక్కన పడేసి పొత్తిళ్లల్లో కూర్చోబెట్టేసి వీళ్ళ ఇష్టానికి వెళ్ళి వీళ్ళ వేడుకలు చేసుకుంటారా? మరి నా పరిస్థితి ఏంటి? నాకు ఆకలేస్తోంది. ఇక్కడ చిన్నపిల్లాడుగా ఉన్నాడు, ఆకలేస్తోంది. నా పరిస్థితి ఏంటి? నా ఆకలి ఎవరు తీరుస్తారు? నన్ను ఎవరు నిద్రపుచ్చుతారు? నాకు కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? వీళ్ళపాటికి వీళ్ళు గొంతులు వేసుకుంటూ, వీళ్ళపాటికి వీళ్ళు వేడుకలు చేసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటే నా పరిస్థితి ఏమిటి? కోపం వస్తుందా రాదా? అందులో చిన్నపిల్లలకు వచ్చే కోపం అంత తొందరగా పిల్లలకు కోపం రాదు, వస్తే పోదు. ఎందుకంటే పడిన వాళ్ళం మాకు తెలుసు. ఆ వయసులో వచ్చే కోపం చాలా విచిత్రంగా ఉంటుంది. లాజిక్ ఉండదు, కారణం ఉండదు. వస్తుందా రాదా? వచ్చింది. వచ్చేసరికి ఆ పక్కన ఉన్నటువంటి ఒక బండి ఏదైతే ఉందో ఆ బండిని ఒక్క కాలుతో తన్నేట. ఒక్క కాలుతో. ఆ కాలు ఎలా ఉందో కూడా వర్ణించాడు. ఎందుకు ఆ కాలు ఏమన్నా మామూలు కాల అది బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. ఏ పాదము? ఆ కాలి అరికాలిలో శంఖరేఖ, చక్రరేఖ, చాపరేఖ, దివ్యరేఖలు ఇవన్నీ కలిగినటువంటి మృదువైనటువంటి పాదము, లక్ష్మీదేవి ఒత్తినటువంటి పాదము, తలకక గగనము తన్నిన పాదము, మురరిపు అదే కదా, తలకక గగనము తన్నిన పాదము. భూనభోంతరాళాలు వామనావతారంలో భూమినంతటినీ ఒక అడుగులోను, ఆకాశం విశ్వం మొత్తాన్ని ఇంకొక అడుగులోను చుట్టేసి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగినటువంటి పాదము. ఆ పాదము అంత సామాన్యమైనటువంటి పాదం కాదు కదా. నిద్రపోయి లేచినటువంటి ఆ పసివాడు ఏం చేశాడు? తల్లి పాలిస్తుందేమో అని చెప్పి వెతుక్కున్నాడు, దొరకలేదు. దొరకపోయేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి మామూలు కోపం కాదు కదా మహానుభావుడి కోపం. ఒక్కసారి ఒళ్ళు విరుచుకున్నాడు, అటు ఇటు చూశాడు, ఎవ్వరూ లేరు. చిగురాకుళ్ళు లాంటి ఆ పాదాలు, ఆ పాదాల్లో శంఖరేఖ, చక్రరేఖ, పద్మరేఖ, చాపరేఖ ఇన్ని ఉన్నాయా? అటువంటి పాదాన్ని పెట్టి ఒక్క తన్నాడు పక్కన ఉన్నటువంటి బండిని. ఆ బండి ఒక్కసారిగా శకటము హరి తన్నినది ప్రకటంబై ఎగసి ఇరుసు భరమున గండ్లున్ వికటముగా నేలంబడే అకటాయని గోప బృందం ఆశ్చర్యపడన్. ఏమిటి
శకటమును హరితన్నిన దివి ప్రకటంబై ఎగసి ఇరుసు భరమున గండ్లున్ వికటంబుగ నేలన్బడే అకటాయని గోప బృందమాశ్చర్యమునన్. చిన్న కృష్ణుడు, చిన్ని కృష్ణుడు అంత అలిగి కోపంతో ఒక్క తాపు తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా అదిరిపోయి ఆకాశానికి ఎగిరిందిట. ఒక్కసారిగా ఎగిరి అంత పైకి వెళ్ళి గిరగిరా 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 తిరుగుతూ 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 వచ్చి ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. నేల మీద పడిపోయి ఇరుసు, కమ్ములు, చక్రము అన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయి చెల్లా చెదరైపోయాయట. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏమిట్రా ఇది, పిల్లాడేమిటి బండిని తన్నడం ఏమిటి, ఆ తన్నడం కూడా మామూలుగా తన్నలేదు, మామూలుగా తన్నలేదు ఆ తన్నడం కూడా. అంత బలవత్తరంగా తన్నగలడా, అంత బలవంతంగా తన్నగలడా, తంతే అదంత పైకి ఎగరగలదా అంటే తన్నినవాడు సామాన్యుడా? కాదు కదా. తన్నినవాడు సామాన్యుడు కాదు. భువన భువంతరాళాలని తన బొజ్జలో దాచుకున్నటువంటి చిన్ని కృష్ణుడు. విశ్వం, విష్ణు సహస్రనామంలో మనం చెప్పుకుంటున్నటువంటి మొట్టమొదటి నామం విశ్వం. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూత భావన. మొత్తము ఆయనే. అటువంటి కృష్ణయ్య ఒక బండిని తన్నితే ఆ తన్నినటువంటి బండి ఆకాశానికి ఎగిరి గిరికీలు కొడుతూ ఒక్కసారిగా కింద పడి ముక్కలు ముక్కలు తునాతునకలైపోయి చెల్లా చెదరైపోయి పడిపోయింది. అంటే ఏమిటి? అక్కడ పోతన గారు ఒక చిన్న క్లాస్ వేశారు. బాలున్ మరిచెన్ అని చెప్పారు. ఈ వేడుకంతటిని దృష్టిలో పెట్టుకొని బాలుడైనటువంటి కృష్ణుణ్ణి మరిచిపోయింది యశోద. అంతేగా, మెటర్నిటీ షూటు, బేబీ బంప్ షూటు, ఈ షూట్స్ అన్ని అలవాటు పడిపోయి కర్మ కొద్దీ ఇవాళ రోజున ఏం చేస్తున్నారంటే డెలివరీ షూట్లు కూడా చేస్తున్నారు. అది మంచిదా కాదా అన్నది నేను పక్కన పెడుతున్నాను. ఈ జాతికి మాత్రం మంచిది కాదు, ఈ జాతికి మంచిది కాదు. డెలివరీ ఎలా జరుగుతుందో చూపించేదేంటమ్మా? అదైపోయింది. సరే, పిల్లాడితో సెల్ఫీ, నేమింగ్ సెరమనీ సెల్ఫీ, ఇంకో సెల్ఫీ, ఇంకో సెల్ఫీ. పిల్లాడికి ఏం కావాలో చూడకుండా ఈ ఫోటోలు, ఈ సెల్ఫీలు ఏమిటి జరుగుతోందిగా ఇవాళ రోజున? పిల్లాడి పేరు మీద పిలుస్తాం అందరినీ, పిల్లాడిని పక్కన పెడతారు. ఆ పిల్లాడినేమో ఒక ఆయా ఎత్తు కూర్చుంటుంది పాపం. షీఈ్ ఎ పెయిడ్ లేడీ. ఒక ఆయా ఎత్తు కూర్చుంటుంది, లేదా ఓ బామ్మగారో అమ్మమ్మగారో ఎత్తు కూర్చుంటారు. ఈ తల్లి, ఆ తల్లికి ఉండే హడావిడి ఆవిడకు ఉంటుంది. ఆవిడ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఈవిడ ఒక్కతే కనిందని ఇప్పుడు ఈవిడకి ఉద్దేశం అన్నమాట. ప్రపంచం మొత్తం మీద ఈవిడ ఒక్కతే పురుడోసును పిల్లాడిని కనింది కాబట్టి ఏదో వింత కింద అందరికీ చూపించుకుంటుంది. ఎప్పుడు చూపించాలి, ఎందుకు చూపించాలి పిల్లల్ని, ఏ సమయంలో చూపించాలి అనేటటువంటి విచక్షణ ఈ రోజున పోయింది. మా అమ్మమ్మగారు మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు 3వ నెల వరకు అయిన వాళ్ళని తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వలేదు. మా 2వ అమ్మాయి అప్పుడు కూడా అంతే. అవన్నీ ముట్టుకొని ఇచ్చేది కాదు. ఎందుకు? పిల్లలది లేత శరీరం, అప్పుడే ముట్టుకోకూడదు, అలాగా అందరినీ ఎత్తేసుకోకూడదు అని చెప్పి ఆవిడ చాలా జాగ్రత్తగా సాకింది ఆ పిల్లలిద్దరిని, మా పిల్లలిద్దరిని. అదొక అదృష్టం. ఎందుకంటే మా పిల్లల అమ్మమ్మ కాదు, మా అమ్మమ్మ 86 ఏళ్ల మనిషి, అంత జాగ్రత్తగా చూసుకునేది ఆవిడ. కాబట్టి ఆ జాగ్రత్త అనేది పెద్దవాళ్ళు పాటిస్తారు. కానీ ఈనాటి రోజున ఏమవుతోంది, ఈ కమ్యూనికేషన్స్, మీడియా ప్రభావం మన మీద పడిపోయి ప్రతిదీ కూడా మనం కంప్లీట్గా పబ్లిష్ చేసేసుకుంటాం. వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ వెరీ మచ్ పబ్లిక్ అండ్ వీ వాంట్ టు షో ఆఫ్. యశోదాదేవి కూడా షో ఆఫ్ చేసింది, కానీ మరీ అంత కాదు. ఇవాళ రోజున చేస్తున్నటువంటి షో ఆఫ్తో పోల్చుకుంటే యశోదాదేవి చేసిన షో ఆఫ్ చాలా మినిమం. నీవు పిల్లాడిని కన్నావు, పిల్లాడి అవసరాలు చూడకుండా నీకు పక్క కార్యాలన్నీ ఏమిటి, పక్కటడుగులు ఏమిటి అని చెప్పి కృష్ణయ్య ఒక హెచ్చరికగా ఓ తన్నుదన్నాడు బండిని. దెబ్బకు అందరూ అలర్ట్ అయ్యారు. మొత్తం యశోదాదేవి అలర్ట్ అవ్వడం కాదు, కంప్లీట్గా గోకులంలో ఉన్నటువంటి, రేపల్లలో ఉన్నటువంటి ప్రజలందరూ అలర్ట్ అయ్యారు.
మిన్నున కూరక మిన్నున కూరక ఎగయడు తన్నన్ సముద్ధండు కాడు తల్పగతుండి చిన్ని కుమారుడు తేరె విన్నున్ వెసగ వివిధ వివిధ విధమెట్టిదియో అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి అసలు ఈ బండి ఆకాశంలోకి తనంతట తానుగా ఎగరదు కదా, తనంతట తాను ఎగరదు, అందులోను దగ్గరకే దగ్గరగా పడదు, మహా అయితే అలా జరుగుతుంది. అంత ఎత్తుకు ఎలా ఎగురుతుంది, అంత ఎత్తుకు ఎలా ఎగురుతుంది? ఈ పిల్లాడు తన్నాడు అంటే ఈ పిల్లాడు సామాన్యుడు కాదే, ప్రతిసారి అనుమానమే, ఈ పిల్లాడు సామాన్యుడు కాదే, ఆ సామాన్యుడు కాదే, ఈ కొంచెం వీళ్ళలో ఆ ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది, అమ్మో ఈ వీడు సామాన్యుడు కాదేమో, కృష్ణయ్య సామాన్యుడు కాదేమో, దైవాంశ సంభూతుడేమో అనే ఫీలింగ్ కలిగేటటువంటి క్షణంలో ఏం చేస్తాడు, ఈయన మాయ చేసేస్తాడు, ఏదో ఒక అల్లరి పని, ఒక కొంటె పని చేసేస్తాడు. ఆ చేయడం వల్ల ఆ కోపం ఈ సామాన్యుడు కాదేమో అనేటటువంటి పాయింట్ని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రతిసారి. ఈయన బండిని తన్నాడు, వీళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మో పిల్లాడు సామాన్యుడు కాదేమో, ఎందుకైనా మంచిది, ఏంటి వింత, అసలు ఏంటి మాయ, అంతా దైవమాయగా ఉంది, ఇంత చిన్న పిల్లాడు, నెలల నిండని పిల్లాడు, ఈ పిల్లాడు శకటాన్ని తన్నడం ఏమిటి, ఆ బండిని తన్నడం ఏమిటి, ఆ బండి ఎగిరెగిరి పడడం ఏమిటి, కంప్లీట్ గా పడిపోయి పూర్తిగా చెల్లా చెదరైపోవడం ఏమిటి, ఏంటి వింత అంతా అని చెప్పి అనుకుంటున్నారు. పిల్లాడు అసలు సామాన్యుడు కాదేమో, ఏంటి దైవాంశ సంభూతుడో లేకపోతే కారణ జన్ముడో, ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం మొదలెట్టేసరికి ఒక్కసారిగా అనుమానాలు వస్తాయి. బాలుండెక్కడ బండి ఎక్కడ నవోభాగంబుపై చేట్పడన్ కాలందన్నుడు ఎక్కడ ఏల పడుచున్ కల్లాడి ఏడ పడుచుల్ గల్లాడి అల్లాడి ఈడ్చుచున్ పలికే లోకంబునైనన్ చెప్పబడునే ఏ చందమో కాక ఎంచాలాపించు ఏ చందమో గాని అంచు ఆలాపించుచు వ్రేతల్ ప్రపూతాశ్చర్యంబున్ అందరున్ వ్రేతల్ ప్రపూతాశ్చర్యంబునన్ అందరున్. ఈ పిల్లాడు అసలు ఏమిటి, అందరూ అదే పదే మాట్లాడుకుంటున్నారు. పిల్లాడు ఎంత, ఆ బండి ఎంత, ఈ పిల్లాడు ఆ బండిని తన్నడం ఏమిటి, అసలు ఏమిటి మాయ, బాలకుడెంత బండి ఎంత, అభోభాగంబుపై జెట్పడన్ కాలందన్నుట ఎక్కడ ఏల పడుచుల్ గల్లాడి ఈడ్చుచున్ పల్కె లోకంబులన్ పై చెప్పంబడునే ఏ చందమోగాక ఏ చాలాపించుచున్ వ్రేతల్ పడుచు ప్రపూతాశ్చర్యంబునన్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. ఏమిటి అసలు ఇది, ఇంత ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఆశ్చర్యపోయేసరికి ఈయన ఒక్కసారిగా అమ్మో వీళ్ళు మళ్ళీ ఆ హాల్యూసినేషన్ లోను ఆ ఇమాజినేషన్ లోను పడిపోతారేమో, ఇప్పుడు అర్జెంటుగా నా జన్మరహస్యాన్ని ఛేదించేస్తారేమో వీళ్ళంతా కలిసి అని చెప్పి నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత మాయో చూడండి, ఒక్కసారిగా కమ్మేశాడు, ఒక్కసారిగా మాయ చేసేసి ఆయన అలిగి అమ్మ పాలివ్వలేదు నన్ను మర్చిపోయింది అనేటటువంటి పాయింట్ని ఎంత గట్టిగా పట్టుగా పట్టేసేసి పెంకేడు పేడి చేసేసి గందరగోళం సృష్టించేసేసి బండిని తన్నేసేసి ఆ బండి ఎగిరెగిరి పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయి కిరికీలు కొడుతూ కిందకి దిగి పడిపోయి మొత్తం అంతా చెల్లా చెదరుగా పడిపోయి ముక్కలు అయిపోయింది. ప్రజలంతా గోపాలకులంతా కూడా చూసి ఓ బాబోయ్ ఏమిటి అసలు ఇది అని చెప్పి అనుకుంటున్నారు. ఇంతటివాడా అంతటివాడా ఇంతటివాడా అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టేసరికి ఒక అనుమానం వచ్చింది. ఓమ్మో వీళ్ళందరూ కలిసిన జన్మరహస్యాన్ని ఛేదించేలా ఉన్నారు, ఇది మంచిది కాదని చెప్పి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన చేసినంతగా యామరపాటు, ఆయన చేసినంతగా మాయ ఇంకెవరూ చేయలేరు కదా. ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవడం మొదలుపెట్టేసరికి యశోదాదేవి దగ్గరకు వచ్చేసింది. అలిసితివి కదన్న, యాకుంటివి కదన్న, మంచి అన్న ఏడ్పుమానుమన్న చన్నుగుడుమన్న సంతసుడవైమన్న అనుచు చన్నిచ్చే గుడిపే అర్భకునకున్. అర్భకుట్ట ఎవరు, అర్భకులు, వీళ్ళంతా అర్భకులు అంటే వెర్రివాళ్ళు, తెలియని వాళ్ళు, ఎవరు తెలియని వాళ్ళు వీళ్ళు, ఆయన కాదు. అయ్యో పిల్లాడా, యశోదాదేవి వచ్చి ఒక్కసారిగా పైకి ఎత్తుకుని ఇలా ముద్దెట్టుకుంటూ అనిందట, అయ్యో పిల్లాడా ఏడుస్తున్నావా, అలిసిపోయావు కదా నాయనా, అలిసిపోయాను నువ్వు, రా నాన్న, అలా కాదు, నిన్ను మర్చిపోయాను, ఏమనుకోకు, అమ్మను క్షమించు అని ఏదేదో మాట్లాడేస్తుంది తల్లి.
మామూలుగా ఏ తల్లినైనా చూడండి ఏదేదో మాట్లాడేస్తుంది. నిజంగా దానంతటికీ నిజమైన అర్థాలు ఉంటాయా? అమ్మ నిన్ను మర్చిపోయిందా? అమ్మ మర్చిపోయింది కదా, అమ్మని కొట్టు, అమ్మని క్షమించు అంటూ ఏవేవో మాట్లాడుతుంది. అలాగే మాట్లాడింది పిచ్చి తల్లి పాపం యశోదాదేవి. అలా మాట్లాడి ఒక్కసారిగా అలసిపోయావు కదా నాన్న, రా నాన్న, ఆకలి వేస్తోందా నీకు, మా మంచి పిల్లాడివి కదా, వచ్చి చక్కగా పాలు తాగు, ఏడుపు మానే ముందు అంటూ ఒక్కసారిగా బుజ్జగించడం మొదలుపెట్టి ఆ పాలు తాగించడం కోసం ఒక్కసారిగా కాళ్ళు ఇలా 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 పిల్లలు పాలు పట్టేటప్పుడు అది చాలా అందమైన ప్రక్రియ. తల్లి ఇలా పట్టుకుని పాలు చన్నిలా ఇస్తూ ఇటువైపు కాలు ఉంటుంది, ఆ కాలుని ఇలా 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 నిమురుతూ ఉంటుంది, ఇలా 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 నిమురుతూ ఉంటుంది. ఆ నిమరడంలో ఎలా ఉంటుంది, ఆ పాలు తాగుతూ నిద్రపోతారు వాళ్ళు. లేదు, ఆ పాలు తాగి ఓపిక వచ్చింది అనుకోండి, పక్క 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 నవ్వుతారు. అలా పాలు తాగించిన తర్వాత రోజులు అలా గడుస్తున్నాయి. అలా గడుచడం, అలా ఆ వేడుక అక్కడితో అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే ఒకనొక రోజున కొడుకునొకనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమి నివురుచోన్ కడుదొడ్డ కొండ శిఖరము పడుపున వ్రేగయ్యనతడు వసుధాదీశ. కొడుకునొకనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమి నివురుచోన్, ఒళ్ళో కూర్చోపెట్టుకుని నా చిన్ని తండ్రి, నా వరాల మూట, నా కన్న తండ్రి, నా వరహాల మూట అని చెప్పి తల్లి చక్కగా నిమురుతూ ఆ పిల్లాడిని ముద్దాడుతోందిట. చక్కగా ఆ పిల్లాడి ఒళ్ళంతా నిమురు, నా నా వరాల పంట, నా నోముల పంట అని చెప్పి ఇలా ఒళ్ళంతా నిమురుతూ ఆ పిల్లాడిని ముద్దాడుతోంది, ముద్దు చేస్తోంది, గారం చేస్తుండగా ఒక్కసారిగా ఏమైంది, కడుదొడ్డకొండ శిఖరంబు వడుపున వ్రేగయ్యనతడు వసుధాదీశ. ఒక్కసారిగా ఒళ్ళో పడుకున్నటువంటి ఆ పిల్లాడు బరువు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఎంత బరువు పెరిగిపోయాడంటే మామూలు బరువు కాదు, మామూలు బరువు పెరగలేదు. ఒక్కసారిగా ఒళ్ళో పెట్టుకున్నటువంటి పిల్లాడు ఒక్కసారిగా బరువు పెద్ద కొండని కూర్చోబెట్టుకుంటే ఒంట్లో ఎలా ఉంటుంది, ఒళ్ళో అంత బరువు పెరిగిపోయాట. అలా బరువు పెరిగిపోతూ ఒక్కసారిగా భరించలేనట్టుగా తయారైపోయాడు. ఒక్కసారిగా ఆ ఒళ్ళో ఉన్నటువంటి పిల్లాడు ఎంత ముద్దు చేసినా బరువుని భరించడం కష్టమే కదా. బరువుని భరించడం చాలా కష్టం. ఒళ్ళో అందులో నించునైనా కాస్త కూస్తా పట్టుకోవచ్చు, కానీ కూర్చున్న తర్వాత చాలా కష్టం. అటువంటిది ఒళ్ళో ఆ పిల్లాడు బరువెక్కిపోవడం మొదలుపెట్టాడు. బరువైన కొడుకు మోపున వెరవిడి ఇల మీద పెట్టి వెరచి జననిత ధర కానబుట్టిన మహాపురుషుండు కాబోలు ననుచు బుద్ధి తలంచెన్. ఈ బరువెక్కిపోతున్నటువంటి పిల్లాన్ని ఒక్కసారిగా ఆ తల్లి కష్టపడి కింద నేల మీద పెట్టి, ఓరి బాబోయ్ ఏంటి పిల్లాడు అసలు ఈ భారాన్ని మోయడం ఎలాగనుకుంటున్నారు, అది చాలా బరువుగా ఉన్నాడే అని చెప్పి ఒక్కసారిగా కష్టపడి నేల మీద పెట్టిందట ఆ యశోదాదేవి నేల మీద పెట్టి, ఎంత విచిత్రము అసలు, ఈ పిల్లాడు 2 నెలల పిల్లాడా, 2 నెలల పిల్లాడా ఈ పిల్లాడు, 2 నెలల పిల్లాడు ఏమిటి, ఈ బరువు ఏమిటి, అసలు ఏమన్నా అసలు అర్థం ఉందా, ఏమో అసలు కారణ జన్ముడేమో మహాపురుషుడేమో అనేటటువంటి మాయ నెమ్మదిగా కమ్ముతోంది ఆవిడికి. ప్రతిసారి లీల చేసిన ప్రతిసారి ఈయన ఒక లీల చేస్తాడు, ఆ లీల చేసిన వెంటనే ఏమవుతుంది, ఒక్కసారిగా మాయ కమ్ముతూ ఉండడం మొదలు పెడుతుంది. ఎందుకు అసలు ఇలా బరువు పెరిగాడు, క్షమించాలి. ఎందుకు బరువు పెరుగుతున్నాడు ఇంతల్లా, కరుడగు కంసుని పంపున అరగి తృణావర్తుడని కవచాటముగా సురకురలిపై బిసబిస నరుదర ముసరి విహరి హరి కొనిపోయన్. కంసుడు మొదటి నుంచి కూడా మాయోపాయాలు పన్నుతూ ఒక్కొక్క రాక్షసుడిని ప్రేరేపించడం మొదలు పెట్టాడు కదా. ముందు పూతనని పంపించాడు. మనం శకటాసుర సంహారము అనుకుంటాం కదా, ఇది శకటాసుర సంహారం కాదు. ఇందాక బండి కూడా రాక్షస రూపంలో ఉందని చాలా మంది అనుకుంటారు, కానీ అది శకటాసుర సంహారము కాదు.
శకట భంజనము మాత్రమే. అది శకటాసుర సంహారములు చాలా మంది అనుకుంటారు, కానీ అది శకటాసుర సంహారం కాదు. పోతన గారు అలా రాయలేదు. బండిని తన్నాడు ఎందుకు? అటెన్షన్ ని మళ్ళా వెనక్కి తీసుకురావడం కోసం మాత్రమే తన్నాడు ఆయన. ఇలా జరిగిన తరువాత ఈ తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడంటే, తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడు కంసుడు పంపితే వచ్చాడు. కంసుడు పంపితే వచ్చి కరుడగు కంసుని పంపున అరిగి తృణావర్తుడవని కవచాటముగా అవని కవచాటముగా సుర కరువలియై బిసబిస అరుదరుదన ముసరి విసరి హరి కొనిపోయను. ఒక్కసారిగా సుడిగాలి రూపంలో వచ్చాట. కంసుడు ప్రతిసారి కూడా ప్రేరేపిస్తున్నాడు కదా, ప్రేరేపిస్తున్నాడా లేదా కంసుడు? ఆ కంసుడు ప్రేరేపించినటువంటి పద్ధతికి ఏం జరిగింది అంటే, ఈ తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి ఒక్కసారిగా పిల్లాడిని ఎత్తేసేసి సుడులుగా తిప్పుకుంటూ అలా సుడుల్లో పడి పిల్లాడు కూడా తిరిగేలాగా చేసుకుని, కృష్ణయ్య కూడా అంటే చిన్ని కృష్ణుడు కూడా తిరిగేలా, అప్పటికి ఇంకా నామకరణం అవ్వలేదు, మనకు తెలుసు కాబట్టి కృష్ణయ్య అనుకుంటున్నాం. అప్పటికి ఇంకా నామకరణం అవ్వలేదు కృష్ణుడికి, ఇంకా బారసాలు అవ్వలేదు, కానీ మనం అనుకుంటున్నాం. ఎందుకు? మనకు తెలుసు కాబట్టి. అలా పిల్లాడిని అలా సుడులుగా తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోయేసరికి ఏం జరిగింది? ఒక్కసారిగా ఆ పిల్లాడు అలా సుడిగాల్లో పడి తిరిగిపోతూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాట. అప్పుడు యశోదాదేవి మిగతా గోప వనితలు అందరూ కూడా తెప్పరిల్లి ఏంటిది, ఏం జరిగిపోతోందని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆందోళన చెందడం మొదలుపెట్టారట. ఇక్కడ పెట్టి తింతనయుడు ఇక్కడ ఆడుచునుండే కాలి తానెక్కడ నుంచి వచ్చే శిశువెక్కడికి మార్గము పట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు కమలేక్షణ గ్రేవుదొరంగి ఖిన్నయ్యి పొక్కుచు వ్రాలు గోపుక్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయ్యి. పిల్లాడిని ఇక్కడే పెట్టాను, పెట్టడం ఏమిటి? అంతే కదా, పిల్లాడు ఇంకా నడక రాలేదు, శారీరకంగా ఎటువంటి చేష్టితము ఇంకా పూర్తిగా చేయడం లేదు, ఏమీ చేయలేని పిల్లవాడు, ఉత్తిరే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉంటాడు. అదే అనింది తల్లి కూడా. ఇక్కడ పెట్టి తిందనయుడు ఎక్కడ ఆడుచునుండే గాలి తానెక్కడ నుంచి వచ్చే శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయే. ఏంటమ్మా అసలు, ఏం ఆశ్చర్యం ఇది! ఇప్పుడే కదా ఇక్కడ కూర్చోబెట్టాను పిల్లాడిని, ఇప్పుడే కదా ఇక్కడ పడుకోబెట్టాను పిల్లాడిని, ఇలా తీసి ఒళ్ళోంచి తీసి ఇలా పెట్టాను, అంతే కదా. అంతకు మించి నేను ఏం చేశాను అసలు? అంతకు మించి ఏమీ జరగలేదు కదా. ఇప్పుడే ఇక్కడి నుంచి తీసి ఇలా పెట్టాను అంతే. ఇంతలో గాలి ఒక్కసారిగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అంత ఈదురు గాలి, అంత సుడిగాలి. అసలు అంత సుడిగాలి మేము జన్మలో ఏనాడు ఎరగం. మన్నించాలి, అంత సుడిగాలి మేమేనాడు ఎరగం. అటువంటి సుడిగాలి వచ్చింది. రావడం వల్ల ఏం జరిగింది? ఒక్కసారిగా పిల్లాడిని కూడా సుడుల్లో చుట్టుకుంటూ తీసుకెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు కమలేక్షణ క్రేవుదొరంగి ఖిన్నయ్యి పొక్కుచు వ్రాలు గోపుక్రియ భూస్థలిన్ వ్రాలే దురంత చిత్తయ్యి. ఒక్కసారిగా మొదలు నరికినటువంటి చెట్టులాగా ఒక్కసారిగా పడిపోయి లేగదూడ కనిపించకపోతే ఏడుస్తున్నటువంటి ఆవులా ఏడవడం మొదలుపెట్టింది. నేను ఏమైపోతాను ఇప్పుడు? నా పిల్లాడు నాకు కనిపించకపోతే నా ప్రాణాలు ఎలా నిలుస్తాయి? నేను ఏమైపోతాను అసలు? నేను ఏమైపోతాను? నా ప్రాణం ఎలాగా? నా పిల్లాడు లేకపోతే నేను బతకలేనమ్మా, అంతే కదమ్మా. పిల్లాడు లేకపోతే బతకలేనంటే అంతే కదా. లేక పుట్టాడు పిల్లాడు, లేక పుట్టాడు పిల్లాడు. అటువంటిది పిల్లాడు లేకుండా బతకలేను అంటే అది సహజంగా అనే మాటే కదా. అది నాటకీయంగా అన్న మాట ఏమీ కాదు, సహజంగా అనేటటువంటి మాటే, ఖచ్చితంగా సహజంగా అనేటటువంటి మాటే. తల్లి ఎంత అల్లాడిపోతుంది అందులో. అసలు అనాలోచితంగా కాదు, ఒక్కసారిగా అసలు ఏం జరుగుతోందో కూడా తెలియనటువంటి విధంగా జరిగిపోతే తల్లి ఎంత విలపిస్తుంది తల్లి. మామూలు విషయం కాదు కదా. పిల్లలకి ఏదన్నా కాస్త ఒంట్లో బాగాలేకపోతేనే తల్లి విలవిల్లాడిపోతుంది. పిల్లాడికి ఏమైపోతుందో, జ్వరం వస్తుందేమో, జ్వరంలో ఏమైపోతుందో, అసలే పరీక్షలు ముంచుకొస్తున్నాయి, ఆ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమో, పరీక్షల సంగతి దేవుడు. పిల్లాడి ఆరోగ్యం బాగుంటే చాలరా బాబు,
పరీక్షలు కావాలంటే ఈసారి 10 మార్కులు తక్కువ వస్తే వచ్చేయడం, ఇంకో 10 మార్కులు ఎక్కువ వస్తే అది పెద్ద విషయం కాదు. పిల్లాడు ఆరోగ్యంగా ఉంటే చాలు, పిల్లాడు ఆరోగ్యంగా ఉంటే చాలు అని చెప్పి ఎన్నిసార్లు అనుకుంటుంది తల్లి. అటువంటిది పిల్లాడిని పడుకోబెట్టినటువంటి పిల్లవాడు సుడిగాలి వచ్చి తన్నుకుపోతోంది అంటే ఆ తన్నుకుపోతున్నటువంటి పరిణామాన్ని కంటితో చూస్తున్నటువంటి తల్లి, ఏం జరుగుతోందో ఒక్కసారిగా చూస్తున్నటువంటి తల్లి చూసి ఎలా తట్టుకోగలదు? తట్టుకోగలదా ఏ తల్లైనా? తట్టుకోలేదు. ఏ తల్లి తట్టుకోలేదు. అంత సులువు కాదు. ఎందుకు తట్టుకోలేదు? తల్లి హృదయం. యశోదాదేవే కాదు, వకుళమాత, వెంకటాచలంలో వకుళమాత తట్టుకుందా? ఆ గొర్రెలుగా ఆ పశువుల కాపరి ఒక్కసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ కొడతాడు. పుట్టలోంచి పైకి ఎగసి ప్రకటనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నుదుటన కొడితే ఇక్కడ చిన్న మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ ఏర్పడినటువంటి కారణం వల్లే కదా ఈనాటికి మనం తలనీలాలు ఇచ్చి 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 ఎన్ని తలనీలాలు మన పాపాలన్నిటినీ కడిగేసుకోవడం కోసం మన తలనీలాలు ఇస్తూనే ఉన్నాం. ఆయనకు మాత్రం ఇంకా మచ్చ పూడుకోలేదు. అక్కడ ఏర్పడినటువంటి ఆ ఆ గ్యాప్ ఏదైతే ఉందో, వెంట్రుకలు లేకుండా ఏర్పడినటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో ఆ వెంట్రుకలు ఇప్పటికీ ఏర్పడలేదు. ఎందుకు? మనం అన్ని పాపాలు చేస్తున్నాం. ఇన్ని పాపాలు చేసిన ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నుదుట ఏర్పడినటువంటి ఆ దెబ్బ వల్ల పోయినటువంటి వెంట్రుకలు ఆయనకి ఇంకా ఏర్పడలేదు అంటే భూప్రపంచం మీద మనుషులు ఎన్ని పాపాలు చేసి, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించి, ఎన్నిసార్లు పెంచుకుని, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించినా కూడా ఆయనకు ఏర్పడట్లేదు అంటే ఆయన ఎంతటి వాడు, మనం చేస్తున్నటువంటి పాపం ఎంతటి. అర్థమైందా? కళ్ళడిల్లిపోతుంది వకుళమాత. పాపిష్టి గోపకుడు అనవసరంగా వచ్చి నా బిడ్డని తల మీద కొట్టి రక్తం వచ్చేలా చేశాడు అని చెప్పి తల్లి హృదయం. కౌసల్యామాత తల్లడిల్లిపోయింది. 21 ఏళ్ళు వచ్చినటువంటి రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసం ఒక్కసారిగా అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే యువకుడే, వయసులో ఉన్నవాడే ఏమైంది వెళ్తున్నాడు, కానీ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. హిందుకా కన్నాను రామ నిన్ను, అన్నేళ్లు తపస్సు చేసి 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 పిల్లలు లేరు అని చెప్పి వేదన పడి, ఎంతో మంది చేత మాటలు పడి, భర్త చేత తృణీకరింపబడి, నా తరువాత సుమిత్రని చేసుకున్నాడు. సుమిత్రని చేసుకున్న తరువాత కైకని చేసుకొని కైకాదేవి మందిరంలో ఉండిపోయి నన్ను సుమిత్రని కూడా తృణీకరించి మా మొహం కూడా చూడకుండా గడిపాడు దశరథ మహారాజు. అటువంటి పరిస్థితిని కూడా తట్టుకొని పుత్రకామేష్టి తర్వాత నువ్వు పుడితే నిన్ను పెంచుకుని పెద్ద చేసుకుని నా వరాల పంట అని చెప్పి నిన్ను నా కంటెదురు కూడా పెట్టుకుని ఉంటే ఇది చూడడానికా నేను బ్రతికున్నాను, ఇందుకు కన్నానా నిన్ను అని చెప్పి ఆనాడు ఏడ్చింది కౌసల్యామాత. అది తల్లి హృదయం అంటే. తల్లి హృదయం అంటే అది. దేశం కోసం భారతదేశం కోసం సరిహద్దుల్లో మనమందరము కూడా, దేశ ప్రజలమందరము కూడా ఇళ్లల్లో ఉండి గుండెల మీద చేతులేసుకుని పడుకుని, ఈరోజు రాత్రి గుండెల మీద చేతులు వేసి పడుకుని పొద్దున్నే లేచి అరచేతులు చూసుకుని సురక్షితంగా నిద్ర లేవగలుగుతున్నాము అంటే ఎంతమంది తల్లులు వారి బిడ్డలని త్యాగం చేసి ఆ బిడ్డలందరినీ కూడా సరిహద్దుల్లో నించోబెట్టి ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క జాతీయ జెండాగా నించున్నాడు నిటారుగా. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క జాతీయ జెండాగా నించున్నాడు నిటారుగా. సరిహద్దు గ్రామాలు మొత్తన్నిట్లోనూ ఎంతో మంది ముష్కరుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్నిటిని సహించింది భారత మాత. ఇన్నిటిని సహిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి వీర మాతలు. ఇన్నిటిని సహిస్తున్నారు. అది తల్లి ప్రేమ అంటే. ఎందుకు? వారికి తెలుసు నా బిడ్డ దేశమాత రక్షణ కోసం వెళ్తున్నాడు, ఎలా తిరిగి వస్తాడో తెలియదు. నడిచొస్తాడో, నలుగురు నడిచొస్తుంటే
భారతదేశ పతాకని చుట్టి తీసుకొస్తారో తెలియదు. నా బిడ్డే నడిచొస్తాడో లేక నలుగురు నడిచొస్తుంటే వారు మోసుకొస్తుండగా భారతదేశ పతాకని చుట్టి తీసుకొస్తారో నా బిడ్డని తెలియదు. కానీ ఆ తల్లి ఒప్పుకుని పంపిస్తోంది. అది త్యాగం అంటే, అది తల్లి ప్రేమ అంటే. తల్లి ప్రేమ అంటే ఎంతసేపు త్యాగం అంటేనే తల్లి ప్రేమ కాదు, తల్లి ప్రేమ అంటేనే త్యాగం కాదు. ఆ త్యాగంలో కూడా ప్రేమ ఉంది. ఎందుకు? దేశం కోసం నిల్చున్నాడు నా బిడ్డ. ఇన్ని రకాల తల్లులు ఉన్నారు, ఇంతమంది రకాల తల్లులు ఉన్నారు. ప్రేమ అన్ని రకాలుగాను ఉంటుంది తల్లి ప్రేమ అనేది. ఈ రకంగా చూసుకుంటేనే తల్లి ప్రేమ. నా బిడ్డ నేను అడిగింది అడిగినట్టుగా ఇచ్చేస్తే తల్లి గొప్పదైపోదు. తల్లిని బిడ్డ 4 రకాల వస్తువులు అడుగుతాడు. నిజంగా బిడ్డని క్రమశిక్షణలోను నియంత్రణలోను పెంచదలుచుకుంటే 4 అడిగితే 2 ఇవ్వండి. 4 అడిగిన చోట 8 ఇస్తే మాత్రం 8 అడిగిన చోట 16 ఇవ్వలేని నాడు మీరు బాధపడాల్సి వస్తుంది. 16 ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏదో ఒక సమయంలో వచ్చి తీరుతుంది. ఎందుకు? 4 అడిగిన నాడు నువ్వు 8 ఇచ్చావు, 2కు తగ్గించకుండా 4 అడిగిన నాడు నువ్వు 8 ఇచ్చావు. నేను 8 అడిగితే మా అమ్మ ఎలాగో 16 ఇస్తుంది కదా అని చెప్పి వాడు 16 అడుగుతాడు. 16 అడిగిన నాడు నువ్వు 16 ఇవ్వలేవు, 16 ఇవ్వలేవు. ఎందుకు నేను ఈ లెక్కలు చెప్తున్నాను? మనకు తెలియాలి, అడిగిన దాంట్లో సగమే ఇవ్వాలి. అడిగిన దానికి 2 వంతులు చేసి ఇస్తే చేతులారా చెడగొట్టిన వాళ్ళం అవుతాం. అట్లా చేస్తేనే తల్లి ప్రేమ, అట్లా చేస్తేనే గొప్పవాళ్ళం అవుతాము అనేటటువంటి అపోహలోంచి బయటపడండి. ఖచ్చితంగా పిల్లలకి 4 అడిగితే 2 సమకూర్చండి. 4 అడిగిన చోట 8 సమకూరిస్తే 8 ఎలాగో అడిగితే 16 చేస్తారని చెప్పి 16 అడిగితే అడిగినన్ని సమకూర్చలేనప్పుడు మనం దుర్మార్గులం అవుతాము, చేతకాని వాళ్ళం అవుతాం పిల్లల దృష్టిలో. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇలా పరితపిస్తోంది యశోదా మాత కూడా. మళ్ళీ మన కథాభాగానికి వద్దాం. ఒక్కసారిగా సుడిగాలిలో తన్నుకుపోయినటువంటి పిల్లాడిని చూసి పరితపించిపోతోంది యశోదామాత. ఒక్కసారిగా నేనేమైపోతాను, నా వరాల మూట లేక పుట్టాడు, ఇలా తన్నుకుపోయింది సుడిగాలి అని చెప్పి. ఆ సుడిగాలి అలా తన్నుకుపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పిల్లాడు ఆ సుడిగాలి పట్టుకుంటుండగా ఒక రాక్షసుడిగా మారాడు. ఆ పిల్లాడు ఏం జరిగిందంటే, పిల్లాడిని ఇలా పట్టుకుంది ఆ సుడిగాలి. ఆ సుడిగాలంతా కూడా ఒక రాక్షసుడిగా మారాడు. తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడిగా మారాడు. సుడిగాలి మొత్తం కూడా ఒక రాక్షస రూపంలోకి వచ్చింది. పిల్లాడు ఆ తృణావర్తుడి చేతిలో ఇలా ఉన్నాడు, ఇలా పట్టుకుని ఉండగా. ఇప్పుడు ఏం జరిగింది? ఈయన మామూలు వాడు కాదు కదా, ఈయన మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదు. బాలద్విరద కరంబుల పోలెడి కరములను తనుజ పొడుంగ బిగియం కీలించి వ్రేలన్బడియన్ బాలకుడొక కొండ భంగి బరువై అదిపా. బాలద్విరద కరంబుల అంటే చిన్ని గున్న ఏనుగుల తొండాలు ఎంత చక్కగా అందంగా లావుగా ఉన్నా కూడా అందంగా చక్కగా ముద్దుగా ఉంటాయి, ఇలా కండలు తిరిగి. గున్న ఏనుగుల తొండాలు, అటువంటి గున్న ఏనుగుల తొండాలు లాంటి చిన్ని చేతులు పెట్టుకుని ఆ బాలకృష్ణుడు ఏం చేశాడంటే ఆ తృణావర్తుడి గొంతు గట్టిగా పట్టుకున్నట్ట. ఆ రాక్షసుడు అలా ఆరాట పడిపోతూ ఆ పిల్లాడిని ఇలా పట్టుకునేసరికి చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే తన బలిష్టమైనటువంటి చిన్ని గున్న ఏనుగు తొండాల్లాంటి తన చేతులతో నెమ్మదిగా ఇలా ఆ తృణావర్తుడి గొంతు ఇలా గట్టిగా పట్టుకుని తన 2 చేతులతోనూ నేరస్తుడి మెడ చుట్టూ బిగించేటటువంటి సంకెళ్లలాగా ఒక్కసారిగా ఆ గొంతుని నులిమేయడం మొదలుపెట్టి ఒక్కసారిగా మెడ గట్టిగా బిగించి ఒక్కసారిగా చంపేసేట. ఆ చంపేసరికి ఏమైందంటే ఒక పెద్ద కొండ మెడ మీద వేలాడి తీస్తే ఏమవుతుందో అలా మెడ మీద వేలాడి తీస్తే, ఒక మెడకి కొండను గట్టి వేలాడి తీస్తే ఏమవుతుంది, ఆకాశంలో ఉన్నటువంటి ఏ ప్రాణికైనా ఒక మెడకి కొండను గట్టి వేలాడదీస్తే ఏమవుతుంది, ఒక్కసారిగా అది నేల కూలిపోయేట తృణావర్తుడు. అలా మెడ మీద బిగిగట్టినటువంటి ఆ పర్వతం ఒక్కసారిగా బరువుతో దిగలాగుతుంది కదా. ఆ దిగలాగినటువంటి
ప్రభావం వల్ల ఒక్కసారిగా రాక్షసుడికి ఆ తృణావర్తుడు ఉరిపడిపోయినట్టుగా తయారైపోయి ఒక్కసారిగా రెక్కలు తరిగినటువంటి పక్షిలాగా కింద పడిపోయాడు. మెడ బిగిసియ పట్టుకొనుడిక పడియ బాలకుని చేత పర్వత విభుచే విడివడక జాలక వాడురి పడి బెగడు ఖగము వాడురిపెడు బెగము ఖగము భంగి భయము పొందెన్. ఒక హంస, ఒక కొంగ ఎలాగా గిలగిలా కొట్టుకుంటూ ఆకాశంలోంచి పడిపోతుందో అలా పడిపోయాట తృణావర్తుడు. ఒక్కసారిగా పడిపోయి చనిపోయాట. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నాంకుండై సురవైరి భటుండు కూలెన్ భురభంజము కోల గూలు పురము బోలెన్. ఆ చిన్న పిల్లాడు ఒక్కసారిగా గొంతు పిసికేసరికి ఒక రాళ్ల గుట్ట మీద పడిపోయాట. ఒక రాళ్ల గుట్ట మీద ఆ తృణావర్తుడు రెక్కలు తరిగినటువంటి కొంగ ఎలాగైతే పడిపోతుందో అలా ఒక్కసారిగా నేల కూలిపోయి ఒక రాళ్ల గుట్ట మీద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఒక్కసారిగా చితికిపోయినటువంటి శరీరంతో పడిపోయినటువంటి వాడు ఒక్కసారిగా కొట్టుకుంటూ పడిపోయి చనిపోయాట. అక్కడితో తృణావర్తుడి సంహారం అయిపోయింది. కంసుడు పంపినటువంటి రెండవ రాక్షసుడు. మొదట పూతనని పంపాడు, రెండు తృణావర్తుడిని పంపాడు. తృణావర్తుడు కూడా మట్టు పెట్టబడ్డాడు. ఇక్కడ యశోదానందులందరూ కూడా కుమికూడారు. మళ్ళీ ఒక్కసారిగా ఈ అక్కడ ఏమంటారు మన నందగోకులంలో రేపల్లెలో అందరూ గుమికూడారు. ఎందుకు? ప్రతిసారి వింతే జరుగుతోందిగా, ప్రతిసారి ఏదో ఒక లీల జరుగుతోందిగా. ఆ లీల జరగడం వల్ల ఏం జరుగుతోంది? లీల జరగడం వల్ల ఒక్కసారిగా మళ్ళీ అందరూ గుమికూడడం, ఓరి బాబు ఇదేదో వింత ఆశ్చర్యం అనుకోవడం, దైవాంశ సంభూతుడేమో అనుకోవడం. ఒక్కసారిగా మళ్ళీ అందరూ గుమికూడడం, గుమికూడిన తర్వాత ఏమోలే మనకు కాదే ఏమోలే అనుకునే లోపు ఈయన ఏదో ఒకటి చేసి మళ్ళీ అందరినీ మభ్యపెట్టడం. అలా గత జన్మంబులనేమి నోచితము యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ ప్రొదువుకిచ్చితిమో సత్యములేమి వల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబులను త్రొక్కితము ఇప్పుడు చూడగంటిమి ఇచ్చటన్ కృష్ణార్భకును నిర్భయన్. గత జన్మంబులనేమి చేసితిమో గత జన్మంబులనేమి నోచితము యాగశ్రేణులేమేమి చేసితిమో అసలు పూర్వజన్మలో ఏమి పూజ చేసుకున్నాము, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం ఎలాంటిదో, పూర్వజన్మలో మనం ఎటువంటి పుణ్యం చేసుకున్నాము, అలాగే ఎటువంటి యాగం చేసుకున్నాము, ఎటువంటి పుణ్యకార్యం చేసుకున్నాము, మన పిల్లాడు మనకు దక్కాడు. అంతేకాకుండా ఎవరికి ఏమి పెట్టిదము, మన ఇంటికి ఎవరైనా ఒక మహానుభావుడు వస్తే ఆయనకి ఏమి ఇచ్చాము, ఎటువంటి రకమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాము, ఎటువంటి రకమైనటువంటి తాంబూలం ఇచ్చాము, ఏ చింతారతిని ప్రొద్దుబుచ్చితమో, మనం అసలు ఏ రకమైనటువంటి అభ్యాసం చేసాము, ఏ రకంగా మనము కాలక్షేపం చేసాము గత జన్మలో. కాలక్షేపం చేయడం ఏ రకంగా అంటే, ఏ రకంగా కాలక్షేపం చేస్తే ఇంత పుణ్యం జరుగుతుంది అంటే ఎట్లా పడితే అలా ఉంటే పుణ్యం ఏమీ దక్కదుగా. కాలక్షేపం చేయడం కోసం ఎవరితోనో గొడవెట్టుకుంటే పుణ్యం దక్కదు. కాలక్షేపం చేయడం కోసం సినిమాలు చూస్తే పుణ్యం దక్కదు. కాలక్షేపం చేయడం కోసం రోడ్డును పడి తిరిగితే పుణ్యం దక్కదు. అలా అని ఎప్పుడూ దైవ చింతనేనా అంటే కాదు, పుణ్యకార్యము చెయ్యాలి. ఏ రీతిని ప్రొద్దుబుచ్చితిమో అంటే ఏ రకంగా కాలక్షేపం చేశాము. నలుగురికి సహాయపడ్డామేమో, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరింట ఏ కార్యమైనా సరే నిల్చున్నామేమో, ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మనమే ఆదుకోవడం కోసం వారి కొరకై నిల్చున్నామేమో, ఏ రకంగా సహాయం చేశామో, ఎవరిని ఎలా ఆదరించామో, ఎవరికి ఎన్ని రకాలుగా సహాయపడ్డామో, ఎంత ధార్మికంగా బ్రతికామో ఏమో, ఏం జరిగిందో అసలు. కాలక్షేపం కోసం చేసినది కూడా ధార్మికంగానే చేసామనుకోండి, అది కూడా దైవ కార్యం కిందకే వస్తుంది కదా. ఇప్పుడు పూజామందిరం ముందు కూర్చుని గంటన్నర పాటు ఏవేవో స్తోత్రాలు చదివేసేసి అలా అని పూజ చేయడం మానేయమంటారా గురువు గారు అని ప్రశ్నించకండి. ఎందుకంటే ఏం చెప్పినా తప్పైపోతుంది ఒక్కోసారి. పూజామందిరం కూర్చుని జపం చేసుకుని, సంధ్యావందనం చేసుకుని, జపం చేసుకుని
తర్వాత దేవతార్చన చేసుకుని ఇవన్నీ చేసుకుంటాం. తర్వాత ఒక్కొక్కరి పూజ ఉంటుంది. ఇంకా దానికి ఒక అంతు ఇది ఉండదు. ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడికి తేల్తారో తెలియదు. ఎందుకు ఇదంతా? పుణ్యం కోసం పూజ చెయ్యరు. దేవతార్చన అనేది మన విధి, అది చేసుకోవాలి. చేసుకున్న తరువాత ధార్మిక క్రతువు చెయ్యాలి. నీవు భోజనం చేసేటప్పుడు ఆ సమయానికి ఎవరు వస్తే వారిని భోజనానికి ఆహ్వానించి నీ పలుకున నీ పక్కన కూర్చోపెట్టుకుని భోజనం పెట్టాలి. అలా చేసిన వారు చాలామంది ఉన్నారు. ఆ సమయానికి యాచకుడు వచ్చినా సరే, ఒక భిక్షుకుడు వచ్చినా సరే భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు అలాగా. అంతేకాకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ముందు వెనక చూసుకోకుండా ముందు వెళ్ళి నించుని వారికి ఆ అవసరాన్ని తీర్చిన తరువాత వారికి ఏ రకమైనటువంటి సదుపాయం చేయాలి, ఏ రకమైనటువంటి ఏర్పాటు చేయాలి అనేది ముందుగా ఆలోచించి వారికి ఎటువంటి ఆటంకము కలగకుండా, వారికి ఎటువంటి అభ్యంతరాలు, ఎవరు వారిని అభ్యంతర పెట్టకుండా, ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో వారిని ఉంచి వారి కార్యాన్ని గట్టెక్కించడంలో అది కూడా ఒక పూజతో సమానం. అది మామూలు విషయం కాదు. అది కూడా ఒక పూజతో సమానం. ఎందుకు? దైవారాధన ఎంత ముఖ్యమో ధార్మిక క్రతువు కూడా అంతే ముఖ్యం. దైవారాధన ఎంత ముఖ్యమో ధార్మిక క్రతువు కూడా అంతే ముఖ్యం. అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇలాంటి పనులన్నీ ఏమేం చేశామో అసలు ఏ రకంగా మనం ఎటువంటి కాలక్షేపం అంటే ఏంటో ఎంతసేపు ఒకటే కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఏ రకమైనటువంటి కాలక్షేపం చేశాము, ఏ రకంగా మన పొద్దు పొడిచేలాగా మనం ఏ రకమైనటువంటి వ్యాసంగాలు పెట్టుకున్నాము, ఎటువంటి జీవన విధానాన్ని సాగించాము, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఏ చింతారతిని ప్రొద్దుముచ్చితిమో సత్యములేమి పలికితము, ఎప్పుడూ కూడా సత్యమే పలికామేమో, ఎటువంటి నిజాలు మాట్లాడుకున్నాము, ఎటువంటి ధార్మికమైనటువంటి చర్చ చేసుకున్నాము, ఎటువంటి విషయాలను మనం చర్చించుకున్నాము, సత్యములేమి పలికితిమో, ఏ సిద్ధ ప్రదేశంబులను దొక్కితిమో, ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళామో, ఏ మహానుభావుడు తపస్సు చేసినటువంటి వనంలో సంచరించామో. అంతే కదా. చాలామంది అనుకునేది ఏంటంటే పుణ్యక్షేత్రము అంటే మనందరికీ గుర్తొచ్చేది కొన్ని క్షేత్రాలు. కానీ కోరి వెళ్లాల్సినటువంటి క్షేత్రాలు కొన్ని ఉంటాయి. కాంచీపురము, శృంగేరి, పురి, తరువాత పుష్పగిరి, ఉడుపి, అలాగే హంపి, ఇవన్నీ కూడా సిద్ధ పురుషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశాలు. అలాగే బాసర క్షేత్రం, వ్యాసుడు తపస్సు చేసినటువంటి క్షేత్రం బాసర క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే అగస్త్య మహర్షి ఎక్కువగా సంచరించినటువంటి క్షేత్రాలు అన్నీ కూడా ద్రవిడ దేశంలో ఉన్నాయి. ఎక్కువగా అగస్త్య మహర్షి యొక్క స్పర్శ ఎక్కువగా ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా ద్రవిడ దేశంలో ఉన్నాయి. మనకి ఎంతసేపు పుణ్యక్షేత్రం అనగానే తెలుగు వారందరికీ వెంటనే గుర్తొచ్చేది ముఖ్యంగా మొట్టమొదటిగా తిరుపతి, లేదంటే శ్రీశైలం, లేదంటే భద్రాచలం. ఇలా ముఖ్యమైనవి 4-5 గుర్తొస్తాయి. కానీ సిద్ధక్షేత్రములు అంటే ఇలా మహానుభావులు ప్రపంచం కోసము, మనందరి కోసము తపస్సు చేసి వారి తపశ్శక్తిని అంతటిని మన కోసం ధారపోసి మీరు ధార్మిక వర్తనులై మెలగండి అని చెప్పి మనందరికీ కూడా కర్తవ్య బోధ చేసినటువంటి మహానుభావులు ఉంటారు. శంకరాచార్య పరంపరలో వచ్చినటువంటి వారు కానివ్వండి, సప్తర్షులు వారి తపస్సులను కొనసాగించినటువంటి ప్రదేశాలు కానివ్వండి, పరశురామ క్షేత్రాలు కానివ్వండి, ఎక్కడైనా సరే ఏవైనా సరే ఇవన్నీ కూడా మహాక్షేత్రాలు, సిద్ధక్షేత్రాలుగానే మనం అనుకోవచ్చు. ఇటువంటి క్షేత్రాలను కూడా చూడాలి. నైమిషారణ్యము ఇట్లాంటివన్నీ కూడా. అటువంటివి ఏం చూసామో అనుకుంటున్నట్టు వీళ్ళంతా. ఏ సిద్ధ ప్రదేశం పునంద్రొక్కితిమో ఇప్పుడు చూడంగంటిమి ఇచ్చటన్ కృష్ణార్భకుని నిర్భయున్. ఇన్ని గొప్ప విషయాలు ఏమన్నా జరిగాయేమో
గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ పూజ చేశామో, ఏ క్రతువు చేశామో, ఎవరికి ఏం పెట్టామో, ఎవరిని ఎలా ఆదరించామో, ఎవరికి ఏ సందర్భానికి ఎలా సహాయం చేశామో, ఏ రకంగా మనం అసలు కాలక్షేపం ఎంత ధార్మికంగా చేసుకున్నాము, కాలక్షేపం కూడా ధార్మికంగానే చేసుకున్నామేమో, లేదా మహాసిద్ధ పురుషులు సంచరించినటువంటి ఆ ప్రదేశాలన్నిటినీ కూడా మనం ఎప్పుడైనా సందర్శించి ఉన్నామేమో, ఏమో ఎవరికి తెలుసు. ఏం చేశామో ఏమో, ఈనాటికి మనకి కృష్ణుడు మాత్రం అలాగా మనకి చక్కగా ప్రాణాలతో దక్కి చిన్నపిల్లాడు మన చేతికి దక్కాడు. కృష్ణుడు అర్భకుడైనటువంటి కృష్ణుడు, కృష్ణార్భకున్ నిర్భయున్. కృష్ణార్భకుడేమిటి? ఆయన అర్భకుడా? ఎవరు అర్భకులు ఇక్కడ? ఎవరు అర్భకులు? ఆడించినది ఆయన ఆడించినట్టల్లా ఆడిన వాళ్ళు వీళ్ళు. అర్భకుడు ఆయన ఏమిటి? వీళ్ళు అర్భకులు, గోపాలకులు. అంత అర్భకులు కాబట్టే వారి ఇంట పుట్టి, వారితో పెరిగి, వారి మధ్యన తిరిగి, వారందరినీ కూడా గుద్దుతూ చక్కగా ఆడుకుంటూ, వారందరికీ వెన్న పంచి పెట్టి, వారందరికీ ఏమిటేమిటో అసలు మామూలు అల్లరి కాదు, వారందరి మధ్యన చేశాడు. ఎందుకు చేశాడు? వారికి కట్టపెట్టినటువంటి గౌరవం అది. కృష్ణ పరమాత్మ వారికి కట్టబెట్టినటువంటి గౌరవం అది. మామూలు గౌరవాన్ని కట్టబెట్టలేదు. కృష్ణ పరమాత్మ. ఆ కట్టబెట్టినటువంటి గౌరవం మామూలు గౌరవం కాదు. అందుకనే మొదటే వారందరికీ కూడా ఆ మాయ కమ్మేసినటువంటి మాయని ఒక్కసారిగా తొలగించడానికి మళ్ళీ మామూలే ఒక్కసారిగా ఏదో చేష్టితం చేసి వారందరి దృష్టిని మరల్చాడు కృష్ణ పరమాత్మ. వీరందరూ ఇలా మాట్లాడుకుంటుండగా అలా ఒక్కసారిగా అందరూ కూడా మళ్ళీ వాళ్ళ దృష్టిని మరల్చుకుని కృష్ణుడికి మళ్ళా మామూలే దృష్టి తీసి కాస్త గోమయము, గోమూత్రము, గోధూళి ఇవన్నీ కూడా పెట్టి నీకు రక్ష కలుగుగాక, నిన్ను పరమాత్మ రక్షించుగాక, ఇలా మళ్ళీ మామూలే అవన్నీ చేశారు. ఒక్క నిమిషం. ఇవన్నీ మామూలుగా చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? ఒకానొక నాడు ఏం జరిగిందంటే, గర్గుడు అనేటటువంటి పురోహితుడు, యాదవ వంశానికి పురోహితుడు గర్గుడు. ఆ గర్గుడు అనేటటువంటి పురోహితుడు ఏం చేశాడంటే, నందమహారాజు యొక్క గృహానికి వచ్చాడు. కోరి భజించెను నందుడు సారగుణ చార మార్గుని సత్సంగ సర్గుని అర్గనాధిప భర్గునిన్ మతిన్ దూరిత షడ్వర్గున్ భుజన షడవర్గున్ భుజన దుర్గున్ గర్గున్. కోరి భజించను నందుడు. ఎందుకు కోరి భజించాడు? చాలా ఇష్టంగా ప్రీతితో కొలిచాడు గర్గుణ్ణి. ఎందుకు? ఆ నంద గోకులం మొత్తానికి ఆయన పురోహితుడు, గురువు. పురమునకు హితవు చేసేటటువంటి వాడు పురోహితుడు. అటువంటి పురోహితుణ్ణి కోరి భజించాడంటే ఆయనని గౌరవించాడు. భజించడం అంటే భజన చేశాడు అని కాదు, కోరి భజించాడు. సారగుణాచార మార్గు సత్సంగు సర్గున్ ఆరాధిత వర్గున్ మతిన్ దూరిత షడ్వర్గున్ భుజన దుర్గున్ గర్గుడు అంటే గార్గేయస గోత్రానికి చెందిన వారందరూ కూడా గర్గుని యొక్క క్రమంలోకి ఉన్నారు. గార్గేయస గోత్రం వారు కూడా ఉన్నారు. ఈ గర్గుని గోత్రంలోకి వస్తారు. కాబట్టి గర్గుని వీరందరూ కూడా గర్గుడు, ఈ నందుడు గర్గుణ్ణి పూజించి, మహానుభావ నీవంతటి వాడివి, నీ వల్ల మేమందరము కూడా ఖ్యాతి పొందుతున్నాము అని చెప్పి ఒక్కసారిగా ఆయన్ని స్తోత్రం చేసి
గౌరవించి లోపలికి తీసుకెళ్తూ అంటున్నాడు ఎలాగా, ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుట నెల్లన్ కారణములు మంగళములకు నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మ. ఊరకరారు మహాత్ములు, ఈ ఊరకరారు మహాత్ములు అనేటటువంటి జాతీయం మనకి తెలుగులో చాలా సర్వసాధారణమైనటువంటి జాతీయం. మనకి తెలుగులో ఇతిహాసాల్లోంచి పుట్టుకొచ్చినటువంటి జాతీయాలు చాలా ఉన్నాయి. ఈ ఊరకరారు మహాత్ములు అనేటటువంటిది ఏంటంటే, మనకి అనుకోకుండా అత్యంత ఆత్మీయులు ఎవరైనా వస్తే వారిని చూసి ఒక్కసారిగా ఊరకరారు మహాత్ములు అంటాం. అది కాకుండా ఎవరైనా నర్మగర్భంగా మాట్లాడుతూ ఏదన్నా ఒక కార్యం మీద వస్తే, ఒక పని మీద వస్తే వారిని కూడా ఓహో ఇంతుందా ఊరకరారు మహాత్ములు, మామూలు పని పెట్టుకుని రాలేదయ్యా నువ్వు ఊరకరారు మహాత్ములు అంటూ వారిని కూడా అంటాం. ఈ జాతీయాలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మనకి ఇతిహాసాల్లోంచి వచ్చినవే ఈ జాతీయాలన్నీ. ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణములు మంగళములకు నీరాక శుభము మాకు నిజము మహాత్మ. నీ రాక మాకు చాలా శుభం చేకూరుస్తుందయ్యా. మీరు మామూలుగా రారు, వచ్చేటటువంటి వారేమీ కూడా పుట్టినే వారేమి పని లేక రారు. వారధముల ఇండ్ల కడకు అంటే సామాన్యుల ఇంటికి పురోహితుడు అనేవాడు మామూలుగా రాడు, ఎంతో కార్యం ఉంటేనే వస్తాడు. అటువంటి పురోహితుడిని గౌరవించడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణములు మంగళములకు. ఇంటికి రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. నీ ఇంటికి వచ్చారు అంటే అది చాలా మంగళానికి, అంటే మంగళము అంటే ఒక శుభానికి కారణమవుతోంది. నీ రాక శుభము మాకు నిజము మహాత్మ. ఏదైనా మంగళ కార్యం ఉంటే వస్తారు, అది కాకుండా ఏదైనా ఒక మంచి చేకూరేటటువంటి సందర్భం జరిగితే వస్తారు, లేదా ఏదన్నా అత్యవసరమైనటువంటి సందర్భం ఉంటే వస్తారు, లేకపోతే ఉత్తినే రారు. కాబట్టి ఊరకరారు మహాత్ములు ఈ జాతీయం మనకి తెలుగులో మమేకమైపోయి అది ఒక వాడుక పదం కింద తయారైపోయి మనం చాలా పరిపాటిగా వాడేటటువంటి మాటగా అయిపోయింది. ఊరకరారు మహాత్ములు అంటూ, మామూలు వాడేవి కాదయ్యా ఊరకరారు మహాత్ములు అంటూ మనకి చాలా పరిపాటైనటువంటి జాతీయం ఇది. కాబట్టి నందుడు అంటున్నాడు, ఓ గర్భుడా నీవు సామాన్యుడివి కాదు, మా ఇంటికి నీవు వచ్చావంటే అది మాకు మంగళకారకం. నీ రాక శుభం మాకు, నీ రాకే మాకు శుభం, నన్ను నమ్మవయ్యా అని చెప్పి ఆయన్ని గౌరవిస్తున్నాడు. గౌరవించిన తరువాత ఒక్కసారిగా ఇప్పుడు గర్గుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? జ్యోతిశాస్త్రమునకెల్ల మేటరివి తేజోమూర్తి వశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడు ఆకర్ణింపు నా పల్కులు నిర్ణీతుండవై గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యమునన్ నీ కుమారులకు సంస్కారంబు గావింపవే. నందుడా చక్కగా నన్ను నేను ఆనందించేలాగా నన్ను గౌరవిస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీ ఖ్యాతి కూడా నీకు తెలియాలి. నీకు జ్యోతిష్శాస్త్రం తెలుసు నందుడా, నీకు జ్యోతిష్శాస్త్రం తెలుసు. అవును, నిజంగా నందుడికి జ్యోతిష్శాస్త్రం తెలుసు. జ్యోతిష్శాస్త్రంలో నందుడు అందవేసిన చెయ్యి. నందుడికి జ్యోతిష్శాస్త్రం తెలుసు. తేజోవంతుడు, నీ కీర్తి అన్ని దిక్కులకి వ్యాపించి ఉంది నందుడా. నీవు సామాన్యుడివి కాదు, అంతేకాదు బ్రహ్మానుభూతిని కూడా పొంది ఉన్నటువంటి వాడివి. ఒక మాట నేను చెప్తాను, నువ్వు ఆలకించు. మానవులందరికీ కూడా గురువు నిర్ణయించినటువంటి వాడు బ్రాహ్మణుడు, గురువుగా నిర్ణయింపబడిన వాడు బ్రాహ్మణుడు అని పెద్దలు అంటున్నారు కదా. బ్రాహ్మణుడు ఒక గురుస్థానంలో ఉంటాడు అని చెప్పి అంటున్నారు కదా. కాబట్టి నేను బ్రాహ్మణ స్థానంలో గురుస్థానంలో నించుని చెప్తున్నాను నీకు. నీ పిల్లలిద్దరు ఉన్నారు కదా, ఇద్దరెవరు? రోహిణీదేవి కూడా ఇక్కడే ఉంది కదా. ఆ రోహిణీదేవి బిడ్డ అయినటువంటి వసుదేవసుతుడు సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లాడికి కూడా ఇంకా పేరు పెట్టలేదు. బలరాముడు అని మనం అనుకున్నాం, ఎందుకు ముందుగా మనకు తెలుసు ఇతిహాస క్రమంలో కాబట్టి. కానీ ఇంకా అప్పటికి బారసాల జరగలేదు, నామకరణ మహోత్సవం జరగలేదు. కాబట్టి ఆ పిల్లలిద్దరికీ కూడా నీవు నామకరణ మహోత్సవం జరిపించాలి నందుడా. నీవు 3వ నెల వచ్చింది, నామకరణ మహోత్సవం జరిపించాలి. కాబట్టి నా మాట గురుస్థానంలో నుంచి చెప్తున్నాను నందుడా, నీకు నా మాట విని నీవు ఆ పిల్లలిద్దరికీ కూడా నామకరణ మహోత్సవం జరిపించు.
నామకరణ మహోత్సవం జరిపిస్తే అందరూ కూడా సంతోషిస్తారు. ఆ పిల్లలకు కూడా జాతకర్మలలో ఒక కార్యక్రమం పూర్తయినట్లుగా ఉంటుంది. కాబట్టి నా మాట విని నువ్వు ఆ నామకరణ మహోత్సవం అనేటటువంటి జాతకర్మని నిర్వహించు అని చెప్తాడు. నందుడు కూడా ఒప్పుకుని ఒకానొక శుభముహూర్తంలో ఆ నందగోపవనంలో ఉన్నటువంటి నందగోకులంలో ఉన్నటువంటి రేపల్లలో ఉన్నటువంటి వారందరినీ, పెద్దలని, పిల్లలని, గోపాకులని, గోపికలని అందరినీ కూడా రావించి వేడుక చేసి బారసాల జరిపిస్తాడు. బాలసాల జరిపిస్తే ఏం జరుగుతుంది? జనులు రమింపదిరిగడి యనుగు కలిమి రాముడనియే యదు సంకర్షణంబు సంకర్షణుండనుచు సంకర్షణుండనియే ఘనబలంబున బలుడు అనియే గణుతిన్ చెందే నృప. ఎందుకు ఇతని పేరు, పెద్ద పిల్లాడి పేరు ఏ రకంగా పెట్టారు? జనులు రమింపదిరిగడి యనువు కలిమి రాముడనియే యదు సంకర్షణంబున సంకర్షణుండనియే ఘనబలంబున బలుడు అనియే గణుతిన్ నృప. అందరూ మెచ్చుకునేలాగా, అందరికంటే ముందు చాలా శోభాయమానంగా తిరిగేటటువంటి రూపం ఉన్నటువంటి వాడు, చక్కటి గుణగణాలు కలిగినటువంటి వాడవుతాడనేటటువంటి నమ్మకంతో అతన్ని ముందుగా రాముడు అన్నారు. రాముడు అన్నారు ముందుగా. ఆ తరువాత అతను బలవంతుడు, సంకర్షణ పద్ధతిలో జన్మించాడు కదా. ఇక్కడి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని యోగమాయ ద్వారా రోహిణీదేవి గర్భంలోకి మార్పింపబడిన తరువాత అక్కడ సంకర్షణ పద్ధతిలో జన్మించాడు కాబట్టి సంకర్షణుడు అన్నారు, సంకర్షణుడు అన్నారు. ఆ సంకర్షణుడు అయిన తర్వాత ఏం జరిగింది? పుట్టిన తరువాత ఇక్కడే నందగోపవనంలోనే పెరుగుతున్నాడు కదా. ఆ పెరుగుతున్నటువంటి పిల్లాడికి ముందుగా జనులందరూ కూడా ఇష్టపడేటటువంటి నామం రాముడు అన్నారు. అప్పటికి ఇద్దరు రాములు ఉన్నారు. పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు అవతారం కూడా ముగిసింది, అవతార పరిసమాప్తి అయిపోయింది. కానీ బలరాముడు ఉన్నాడు. కానీ రామ అనేటటువంటి నామం అందరూ కూడా సులువుగా పలికేటటువంటి నామం కదా. అలాగే అందరూ రమించి పరవశంగా పిలుచుకునేటటువంటి నామం కాబట్టి రామ అన్నారు. తరువాత అతడు మహాబలవంతుడు కాబట్టి బలవంతుడు అవుతాడనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి నిజంగా బలరాముడు చాలా బలవంతుడు. భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధాన్ని భీముడికి సంగతి ఎలా ఉన్నా దుర్యోధనుడికి గదాయుద్ధాన్ని నేర్పించినటువంటి గురువు బలరాముడు. అది కూడా ఎక్కడ నేర్పించాడో తెలుసా? మిథిలా నగరంలో నేర్పించాడు. జనక మహారాజు దగ్గర ఉండగా ఒకానొక సందర్భంలో కృష్ణుడి మీద అలిగి వెళ్ళిపోతాడు. కృష్ణుడి మీద అలిగి మిథిలా నగరానికి, జనక మహారాజు రాజ్యానికి వెళ్తే అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాడు దుర్యోధనుడు గదాయుద్ధాన్ని. అంత బలవంతుడు. దుర్యోధనుడికి గదాయుద్ధాన్ని నేర్పించినటువంటి గురువు బలరాముడు కాబట్టి అంత బలవంతుడు అవుతాడనేటటువంటి నమ్మకంతో, జ్యోతిష్శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకంతో, పిల్లాడి యొక్క బలం మీద నమ్మకంతో బలరాముడు అని వ్యవహారికంగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. మరి రెండవ కుమారుడిని ఏమన్నారు? అసలు కథానాయకుడు ఆయన్నేమన్నారు? నీలమేఘశ్యాముడు కాబట్టి కృష్ణుడు అన్నారు. దీనికి పెద్ద పద్యం ఏమీ లేదు, మనందరికీ అర్థమయ్యేలా చెప్తారు. నీలమేఘశ్యాముడు ఎరుపు, పసుపు, తెలుపు రంగులు కలిసినటువంటి రంగులో ఉంటాడు. నల్లనయ్య తెలుపు, ఎరుపు, పసుపు అన్నీ కలిపితే ఆఖరికి వచ్చే రంగు అదే, నల్లనయ్య. కాబట్టి కృష్ణమూర్తి, కృష్ణుడు అన్నారు. తరువాత వసుదేవునకు జన్మించినాడు కాబట్టి తరువాత వాసుదేవుడని ఖ్యాతి చెందుతాడు. అది గర్భుడికి ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం వల్ల చెప్పగలిగాడు. నందనందనుడు అవుతాడు. ఎందుకు? నందుని ఇంట పుట్టాడనేటటువంటి నమ్మకంతో వీరందరూ కూడా వేడుక చేసుకుంటున్నారు. నందుడి కొడుకు అనేటటువంటి నమ్మకంతో వేడుక చేసుకుంటున్నారు కాబట్టి నందనందనుడు అన్నారు. యశోదాతనయుడు అన్నారు, గోపాలుడు అన్నారు, మురళీధరుడు అన్నారు. ఎన్నో రకాలుగా పేర్లు సంతరించుకుని ఉన్నాడు ఈ రెండవ బిడ్డ. ముఖ్యంగా ఆయన్ని పిలిచినటువంటి వ్యవహారిక నామం ఏమిటి? కృష్ణస్వామి, కృష్ణుడు, కృష్ణుడు, కృష్ణుడు. ఆయనకు పెట్టినటువంటి వ్యవహారిక నామం కృష్ణుడు. మిగతావన్నీ కూడా విశేషణాలు. నందనందనుడు విశేషణమే, వాసుదేవుడు విశేషణమే, సత్యాపతి విశేషణమే.
యశోదాతనయుడు విశేషణమే, దేవకీసుతుడు విశేషణమే, రుక్మిణీనాథుడు విశేషణమే. ఇవన్నీ కూడా విశేషణాలు అవుతాయి, పేర్లు కాదు. అసలు పేరు కృష్ణుడు. కాబట్టి బలరామకృష్ణులిద్దరికీ కూడా జాతకర్మలలో భాగంగా నిర్వహించినటువంటి ఆ బారసారె లేదా నామకరణ మహోత్సవం ఈనాడు జరిగిందనేటటువంటి విషయం దగ్గర మనం ఒక చిన్న చుక్క పెట్టుకుందాం. వచ్చే వారం మళ్ళా ఇతర లీలలు, మిగతా లీలలన్నీ కూడా ఎలా చేశాడు అనేటటువంటి విషయంతో వచ్చే వారం ఇంకా అల్లరిగా ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే ఈయన కాస్త పెరిగి ఆడుకోవడం మొదలు పెడతాడు, ఒండ్లంతా కూడా మట్టి రాసుకుని వచ్చి ఆడుకోవడం మొదలు పెడతాడు. అది ఎలా చేశాడో చూద్దాం. కాబట్టి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఈ వారానికి ఇక్కడ స్వస్తి చెప్పుకుందాం. కొంచెం ముందుగా ముగిస్తున్నానని అనుకోకండి, ఖాతా సౌలభ్యం కొంచెం కొంచెం వెసులుబాటుగా లేదు. ఇంకొకటి ఏంటంటే కొంచెం వడదెబ్బ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం ఏమనుకోకండి. ఇప్పుడు ప్రస్తుతానికి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాంసు గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः అనాథः సదనాः సन्तు జీవంతు సరదాచలం లోకాः సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి. ఉంటాను. అందరూ కూడా డిస్కనెక్ట్ చేసుకోండి.